హాయ్ హలో వెల్కమ్ టు మై మినీ బ్లాగ్. సో ఈ బ్లాగ్లో మీకు జస్ట్ సింపుల్గా తిరుపతి విజిట్ గురించి చెప్తాను. సో ఫస్ట్ మేము ట్రైన్ దిగంగానే బస్ అయితే ఎక్కాము. అది టూ టైప్స్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి. ఒకటి వచ్చేసి 110 రూపీస్ ఏసీ బస్ ఉంటుంది అండ్ 90 రూపీస్ నాన్ ఏసీ బస్ ఉంటుంది. సో మేము ఏసీ బస్ తీసుకున్నాము. సో అక్కడ నుండి స్టార్ట్ అయిపోయాము. ఈ వీడియోలో మీరు చూడొచ్చు, కొన్ని వ్యూస్ అటాచ్ చేశాను. సో సింపుల్గా ఫస్ట్ బ్లాగ్ సింపుల్గా స్టార్ట్ చేశాను. ఎలిగెన్స్ అట్లా చాలా హైలైట్స్ ఏం లేదు. సో ఇట్స్ మై ఫస్ట్ బ్లాగ్ కాబట్టి. సో మేము ఇందులో స్పెషల్ ఏంటంటే మేము వరహస్వామి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ స్వామివారి ఊరేగింపు జరుగుతుంది. సో నేను ఏదైనా క్యాప్చర్ చేద్దాము అని అనుకునే వరకు నేను చాలా దగ్గరగా ఉండేవరకు సేవకులు ఉంటారు కదా, వాళ్ళు నన్ను అలో చేయలేదు. కానీ నేను చాలా దగ్గరగా ఉండి హారతి తీసుకున్నాను. సో సెకండ్ డే కొంచెం దూరం మెయింటైన్ చేస్తూ సో ఈ ఊరేగింపు అనేది క్యాప్చర్ చేయాలి అని చెప్పేసి మళ్ళీ వెళ్ళాను. సో మీరు ఈ వీడియోలో చూస్తే వరహస్వామి శ్రీవారి టెంపుల్ చూపిస్తున్నాను. సో మీరు ఫస్ట్ వరహస్వామి దర్శనం అయిపోయాకనే శ్రీవారి దర్శనం వెళ్ళాలి. ఇది ఇప్పుడు నేను చెప్తుందని కాదు. సో ఇది ఆల్రెడీ మన పెద్దలు కూడా చెప్పారు. దర్శనం అయిపోయాక స్వామివారి సన్నిధిలో ఒక 5 నిమిషాలు అలా కూర్చొని స్వామివారిని తలుచుకున్నాను. ఇంకా మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది. తర్వాత గుడి నుండి బయటకు వచ్చినాక మీకు లెఫ్ట్ సైడ్ చూస్తే అన్నదానం అనేది ఉంటుంది. దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6 AM నుండి నైట్ 11 PM వరకు ఉంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మీ.